ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, నువ్వేం తాగుతావో తెలియదు కదా, అందుకే టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, పాలు, కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చాను. వద్దు, అవేం తాగే మూడ్ లేదు. వెరైటీగా ఆ కాఫీలో ఈ కూల్ డ్రింక్ కలుపు. ఆ? కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతావా? నేను తాగను, నువ్వు తాగాలి. అమ్మో వద్దు. నా మాట కాదనకూడదు కదా. అమ్మా, అమ్మా ఈరోజు ఏ డ్రెస్ వేసుకుంటావమ్మా? అమ్మా, నువ్వు నా గురించి పట్టించుకోకుండా ఆ దండం గురించి అడుగుతున్నావేంటి? ముందు భూమి, ఆ తర్వాతే మన గురించి ఆలోచించాలి. అర్థమైందా? నన్ను ఈ కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగమని చెప్తుంది. అలా ఎలా తాగుతావు? ఎవరైనా అలా తాగుతారా? నా కూతురు తాగదు. సరే, తను తాగొద్దులే, నువ్వు కలుపు. అక్క, కూల్ డ్రింక్ కాఫీ. అమ్మయ్యా, నువ్వు తాగు. నేనా? నువ్వే తాగు. తాగును. తాగవా? నేను తాగును. మళ్ళీ చెప్తున్నా, తాగు. తాగనని చెప్తున్నాను కదా. అమ్మో, ఊహే ఇంత భయంకరంగా ఉందంటే, ఇక ఆ భూమి అడుగు పెట్టిందంటే నా బిడ్డ పరిస్థితి, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అర్ధరాత్రి అమ్మ, పగలేమో కూతురు సతాయించుకు తింటున్నారు. ఏయ్, ఏంటే మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మా ఇంట్లో ఏం పని నీకు? నేనే రమ్మన్నాను. అవునా, మీరమ్మన్నారా బావా? అదే, ఏం పని మీద వచ్చావమ్మా అని అడుగుతున్నాను. పెళ్లికి సంగీత్ ఫంక్షన్ ఉంది కదా, అందరికీ డాన్స్ నేర్పించాలంటే ఎవరో ఒకరిని పిలవాలి. మన భూమి చాలా బాగా డాన్స్ చేస్తుంది కాబట్టి తననే నేర్పించడానికి రమ్మన్నాను. అంటే ఈ అమ్మాయి అందరికీ డాన్స్ నేర్పిస్తుందా అన్నయ్య? అవునమ్మా. అయితే రోజంతా డాన్స్ ప్రాక్టీసే. అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను మావయ్య. తనకంటే ఎవరైనా పెద్ద డాన్స్ మాస్టర్ పిలిపించుకుంటే బాగుంటుందేమో కదా బావా? బయట వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్గా ఎందుకు నేర్పిస్తారు?
అదే భూమి అయితే సొంత మనిషిలా మన ఇంట్లో ప్రోగ్రాం బాగా జరగాలని నేర్పిస్తుంది. అవును మావయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆంటీ, నేను ఎలా నేర్పిస్తాను అని మీకు అనుమానం వద్దు. అందరికీ మంచి మంచి స్టెప్స్ నేర్పిస్తాను. ముఖ్యంగా మీకోసం స్పెషల్గా కొన్ని స్టెప్స్ డిజైన్ చేశాను. ఓ ఆట ఆడిస్తానుగా, చూస్తుండండి. ఎవరెవరికి ఏ స్టెప్ నేర్పిస్తే బాగుంటాయో అవి నేర్పించేసేయమ్మా. అంకుల్, డాన్స్ ప్రాక్టీస్కి నాకు ఒక రూమ్ కావాలి. నీకే రూమ్ కావాలో తీసుకోమ్మా. నాకు అమ్మ రూమ్ కావాలి. అమ్మరు అమ్మా. అవును అంకుల్, ఎవరి గది తీసుకున్నా ఆ గదిలో ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు. అదే అమ్మ గది అయితే ఖాళీగా ఉంటుంది కదా అని. అంతేకాకుండా అమ్మ గది అయితే ఆమె ఒడిలో డాన్స్ నేర్పిస్తున్నట్టుంటుంది. అమ్మా, మా వదిన్ని అమ్మ అంటున్నావేంటి? అంటే గురువు కూడా తల్లిదండ్రులతో సమానం కదా, అందుకే నా గురువే నా తల్లి అనుకుంటున్నాను. అందుకే అలా పిలిచాను. ఓ, తప్పేమీ లేదమ్మా. గురువునే తల్లిలా భావిస్తున్నావంటే ఇక తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తావో అర్థమవుతోంది. నువ్వెంత త్వరగా నేర్పిస్తావేమో అని అందరం వెయిటింగ్ ఇక్కడ. అంత తొందర ఎందుకు? డాన్స్ నేను నేర్పిస్తానులే. నీకు నీ డాన్స్ మాత్రమే వచ్చు, నాకు నా డాన్స్తో పాటు నీ డాన్స్ కూడా వచ్చు. ఆంటీతో పాటు నిన్ను ఆడిస్తా, చూస్తూ ఉండు. అమ్మాయి నేర్పిస్తానంటుంది కాబట్టి అందరూ నేర్చుకోండి. ఇందు పెళ్లి రోజు సంగీత్ స్పెషల్ అట్రాక్షన్ కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.